ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి ఆ భార్గవిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నాను. మా నాన్నెందుకో అతని గురించి అనుమానించేలాగా చెప్పాడు. మీ నాన్నని కాదని వెళ్లిపోతున్న మనిషి ఇక్కడే ఉండిపోవాలి అన్నందుకు సంతోషించాలి గాని ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. ఎందుకు సంతోషించాలి పెద్దమ్మా? ఇది ఇవ్వడానికి పతి సమేతంగా వచ్చావా? నేనెవరి సమేతంగా వచ్చినా నువ్వు మాత్రం పితృ సమేతంగా రావాలి, మర్చిపోకు. ఒక్క మీ నాన్ననే కాదు, మీ ఇంట్లో ఉండే పని మనుషులను కూడా తీసుకురావాలి. సపరివార సమేతంగా వచ్చి ఆ కార్యక్రమం చూడాలి. ఓ ష్యూర్, అలాగే వస్తాను. ఎవరో చేతగా కమ్మేసిన సిక్ యూనిట్ ను కొని బిజినెస్ మొదలుపెట్టి ఎదగాలని ఆశ కదా. ఖచ్చితంగా ఎదుగుతాం, అందులో మీరేం డౌట్ పడాల్సిన పనే లేదు. మేం ఎదగటం ఖాయం, మీకు మా కంపెనీ పోటీ ఇవ్వటం ఖాయం. చాలా బాగుంది. వేళ్లు పాతుకుని పోయిన ఒక మహావృక్షం మీదకి ఒక ఉడత ఎక్కి చూడు నిన్ను ఎలా కింద పడేస్తానో అంటూ శక్తినంతా కూడా తీసుకుని ఊగిందట. అలా ఉంది మీ ప్రయత్నం. నా మీదకు పోటీ వస్తామని నాకే ఇన్విటేషన్ ఇస్తారా? ఎంత వేళ్లు పాతుకుపోయినా గాలి వానొస్తే ఉడత తప్పించుకుంటుంది, కానీ మహావృక్షం నేల వాళ్ళక తప్పదు. ఈ బిజినెస్ లో ఏది శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతకడం మొదలు పెట్టాను భార్గవి. ఎక్కడ నన్ను నాశనం చేశావో అక్కడి నుంచే నడక మొదలు పెట్టాను. తొందరలోనే ఎదుగుతాను. నా ఎదుగుదలను చూసి ఏడవటానికి సిద్ధంగా ఉండు. మర్చిపోకుండా మీ నాన్నని వెంట పెట్టుకుని మరీ రా. చూసావమ్మా ఎట్ట మాట్లాడిపోతుందో. ఇదిగో ఇదంతా ఈ పెద్ద మనిషి వల్ల వచ్చింది. ఈయన తిట్టలేక నిన్ను నానా మాట్లాడుతుంది. పంపించేయమ్మా, ఈయన పంపించేసాయి. మావయ్య, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు తెలుసు. ఆవిడ చెప్పినట్టే పితృ సమేతంగానే వెళతా. నేనేంటో చూపిస్తా. ఏంటి రాజా, జయంత్ గారు అమెరికా వెళ్లకుండా ఇక్కడే బిజినెస్ మొదలు పెడుతున్నారట కదా? ఏదో ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీ పర్చేజ్ చేశారని విన్నాను, నిజమేనా? నిజమేనండి, ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. అయితే పోయిన చోటనే వెతుక్కోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నమాట. పోయిన చోట వెతుక్కుంటున్నారని మీకు అనిపిస్తుంటే పూలమ్మిన చోటే కట్టెలమ్ముకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది మూర్తి గారు. అదేంటి రాజా? లేకపోతే ఏంటి మూర్తి గారు, ఎలాంటి బిజినెస్లు చేసిన వ్యక్తి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి ISO 9000 సర్టిఫికేట్ ని హ్యాండిల్ చేసిన మనిషి ఇలా ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ కొనడం ఏంటి? అందులో నెగ్గుకు రావడం అంత ఈజీనా? పైగా రంగంలో భార్గవి చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. వీళ్ళని అసలు బ్రతకనిస్తుందా? చూడు రాజా, బలవంతుడితో యుద్ధం చేస్తేనే గెలిచినా ఓడిన పేరుంటుంది.
చిన్న చిన్న వాళ్ళతో పోరాడి గెలిస్తే అసలు అందులో వచ్చిన గెలుపు అసలు గెలిపే కాదు. అమెరికా వెళదాం అనుకున్న మనిషి తన అభిప్రాయం మార్చుకుని ఇక్కడే బిజినెస్ మొదలుపెట్టింది అంటే అందులో పోరాటం కనిపించడం లేదా? గెలవాలి అనే కసి కనిపించడం లేదా? గెలవాలి అన్న కసి ఒక్కటే సరిపోదు మూర్తి గారు, అందుకు తగ్గ నేర్పు కూడా కావాలి. భార్గవి పైకి అలా కనిపించిన బిజినెస్ విషయంలో తన ఒక జిత్తులు మారి. జయంతి గారు నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆమె మీద ఎంత నమ్మకం లేకపోతే రాజశేఖరం గారు వ్యాపారం అంతా ఆవిడ చేతిలో పెడతారు. మీ మామగారు లేకపోయినా బిజినెస్ ని ఒంటి చేత్తో సక్సెస్ఫుల్ గా నడిపించిన మనిషి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు మూర్తి గారు. అయినా ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి వెళ్తే ఏం బాగుంటుంది? రాజా, హస్తినాపురంలో రాజులుగా బతికిన పాండవులు కాలం కలిసిరాక అడుక్కు తిన్నారు. భిక్షాటన చేసినంత మాత్రాన వాళ్ళు వీరులు కాకుండా పోతారా? అవసరం వచ్చినప్పుడు బకాసురుణ్ణే మట్టి గరిపించారు. మనిషి ఏ స్థితిలో ఉన్నా అతని తెలివితేటలు బలం ఎక్కడికి పోవు. ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ అంటే అది నువ్వు అనుకున్నంత తక్కువదేం కాదు. ఈ రోజు అత్యంత లాభాలు తెచ్చే రంగం. మనిషికి ఆకలి, ఆరోగ్యం ఈ రెండు చాలా అవసరం. ఆ రెండింటి మీద బిజినెస్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోలేదు. నాకు తెలిసి జయంతి గారి నిర్ణయం కరెక్టే. కానీ రేపు భార్గవితో ఫైట్ చేయడం మొదలు పెట్టాక కృష్ణ గారు ఏ వైపు వెళ్తారో అర్థం కావట్లేదు మూర్తి గారు. అటు చూస్తే భార్గవి పంచన చేరారు కాబట్టి తనకే అండగా నిలబడతారు, లేక జయంతి గారికి సపోర్ట్ గా వెళ్తారు. కృష్ణుడు ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాడు. ఈ కృష్ణ గారు అంతే. ఎవరి పక్క న్యాయం ఉంటే అటే సాయం చేస్తారు. ఏది ఏమైనా అందరూ కలిసి హాయిగా బ్రతికే రోజులు మళ్ళీ వస్తాయా మూర్తి గారు? ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది మూర్తి గారు. రాజా, కాలం చాలా బలమైంది. అది రాజుని నిరుపేదన చేయగలదు, పేదవాడిని పెద్దవాడిని చేయగలదు. కష్టమైనా సుఖమైనా ఏదీ శాశ్వతం కాదు. ఒకదాని తర్వాత ఒకటి కాలచక్రంతో పాటు అలా తిరుగుతూనే ఉంటాయి. ఏమో, జయంతి గారు అమెరికా వెళ్ళడం మానుకోవడంతో మార్పుకి మొదటి బీజం పడింది అనుకోవచ్చుగా. ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళేసి వస్తాను. నువ్వెందుకు వెళ్ళడం భానుమతి? ఫోన్ చేస్తే వాళ్లే పంపిస్తారులే. వాళ్ళు సరుకులు సరిగ్గా పంపించట్లేదమ్మా. మనం దగ్గరుంటే కాస్త మంచి సరుకులు పంపిస్తారు. పసిపిల్లల ఆరోగ్యం కదమ్మా. సరే, నీ ఇష్టం, వెళ్ళిరా. ఉమ్. రా జయంతి, లోపలికెళ్దాం. లేదండి, మాకంత టైం లేదు. మేము వెంటనే వెళ్ళాలి. అవునక్క, మాకింకా చాలా పనులున్నాయి. ఇదిగో అక్క, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను కదా. రేపు కొత్త కంపెనీ ప్రారంభోత్సవం. నువ్వు తప్పకుండా రావాలి. నాకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే స్వయంగా నేను వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తున్నానక్క. చాలా సంతోషం జయంతి, నన్నింకా నీకు కావలసిన మనిషిగా గుర్తుపెట్టుకున్నందుకు. జయంతికి మీలో ఎవరి మీద కోపం లేదండి. తన కోపం అంతా ఆ కృష్ణ మీదే. అతనే కదా
జయంతి జీవితాన్ని నాశనం చేసింది? ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది మనమెలా నిర్ణయిస్తాం నవీన్? ఒకరి జీవితం మనం అనుకున్నా బాగు చేయలేం, మరొకరి అదృష్టాన్ని కావాలనుకున్నా నాశనం చేయలేం. ఏది ఎలా ఉండాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఎక్కడిదాకో ఎందుకు? మీరిద్దరూ మా అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలి అనుకున్నారు, కానీ వెళ్ళలేకపోయారుగా. అంతే జయంతి, భగవంతుడు నిర్ణయిస్తే మనం నడిచేవాళ్లమే తప్ప మన నిర్ణయాల ప్రకారం జీవితాలు నడవు. చూడక్క, నేను అమెరికా వెళ్లకుండా ఆగింది మా నాన్నగారి ఆశయం సాధించటం కోసం. ఓడిపోయి పారిపోయిందనే అపవాదు భరించటం ఇష్టం లేక ఇక్కడే ఉండి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నాను. అవునండి, జయంతి ఓడిపోవటం నాకు నచ్చదు. తను గెలవాలి, నేనే గెలిపిస్తాను కూడా. ఎక్కడ ఓటమిని ఎదుర్కొందో అక్కడే విజయాన్ని అందుకొని ఆ తర్వాతే మీ ఇద్దరం అమెరికా వెళ్తాం. ఆ తర్వాత వెళ్ళిపోతారా? అవునక్క, మేము అమెరికా వెళ్ళటం పోస్ట్ పోన్ చేసుకున్నాం, కానీ క్యాన్సిల్ చేసుకోలేదు. పోనీలేమ్మా, కొంతకాలమైనా నువ్విక్కడే ఉంటావు కదా, ఆ సమయం చాలు. దేనికి? అదే, నువ్వు మానసికంగా నిలబడ్డానికి. చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం కనిపిస్తోంది. జరిగింది మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తున్నావుగా. నిజమేనక్క, పాత జ్ఞాపకాలు పక్కన పెట్టి కొత్తగా మారాలి అనే నిర్ణయం తీసుకున్నాను. నా దారి మార్చుకున్నాను. నవీన్, పద వెళ్దాం. వస్తానక్క, తప్పకుండా రావాలి. చందు, ఆ రూమ్ లో రెడ్ ఫైల్ ఉంది, తీసుకురావా. ఇదిగోండి. థ్యాంక్ యూ. నేను మధ్యాహ్నం లంచ్కి రాకపోవచ్చు, నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు భోంచేసి చేసి. ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును, ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, అది పూర్తయ్యేసరికి లేట్ అవుతుంది. ఆఫీస్కి బయలుదేరుతున్నావా రాజా? అవునంటీ, రండి కూర్చోండి. ఉండు పెద్దమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా. జయంతి కొత్త బిజినెస్ పెట్టబోతోంది కదా, ఆ ఓపెనింగ్ కి మిమ్మల్ని పిలిచిందా? ఏంటి, ఇక్కడికి రాలేదా? ఇన్విటేషన్ వచ్చిందంటీ, కానీ ఆవిడ రాలేదు. అదేంటి, తన వాళ్ళందరినీ తనే స్వయంగా వెళ్ళి పిలుస్తానని చెప్పింది. మేం కావాల్సిన వాళ్ళం కాదు కదా పెద్దమ్మా. కాకుండా ఎలా పోతాం చందు? పని కట్టుకుని తన జీవితాన్ని నాశనం చేసింది నేనే కదా పెద్దమ్మా. నువ్వు నాశనం చేయడం ఏంటి? చచ్చిపోతానని చెప్పి అందర్నీ కంగారు పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. మరి ఆ తప్పు నాదే కదా. నాకు చావు రాలేదు, వాళ్ళ కాపురం నిలబడలేదు. ఇక నేను పరాయిదాన్ని కాక అయినా దాన్ని ఎలా అవుతాను?
సిటీలో ఉన్న చాలా మందికి ఇన్విటేషన్స్ కొరియర్లో పంపించారు. నాకు అలానే వచ్చిందండి. కానీ దానికంటే ముందే ఆ కంపెనీని అమ్మిన ఓనర్ నాతో మాట్లాడారు. ఆ కంపెనీని జయంతి గారికి అమ్మబోతున్నారని నాతో చెప్పారు. విన్నావు కదా పెద్దమ్మా, అది మా పరిస్థితి. ఇందులో అమ్మ చేసింది తప్పు అనిపించడం లేదు. ఎందుకంటే మా స్థానం మా స్థాయికి దిగజారింది అంటే దానికి కారణం మా డాడీ. ఇంకా మా మీద అభిమానం ఉంది కాబట్టి నలుగురితో పాటైనా ఒక ఇన్విటేషన్ పంపించింది. లేదంటే అది కూడా మాకొచ్చేది కాదు. ఎందుకు చందు ప్రతిదానికి మీ డాడీని మధ్యలోకి లాగుతావు? ఎందుకంటే ప్రతి సమస్యకి కేంద్ర బిందువు ఆయనే కాబట్టి, ఆయన వల్లే అందరి జీవితాలు సర్వనాశనం అయిపోయాయి కాబట్టి. వదిలే చందు, ఎందుకు అనవసరంగా అయిపోయిన దానికి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్? జయంతి గారు మమ్మల్ని పిలవకపోయినా పర్లేదంటీ, కానీ ఆవిడ ఆ భార్గవితో పోటీకి వెళ్తుంది. అదే ఆవిడ గురించి కొంచెం బాధగా భయంగా ఉంది. ఏంటి, భార్గవితో పోటీ పడుతోందా? అవును, ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ మొదలుపెట్టిందే భార్గవితో పోటీ పడడానికి. భార్గవిని చీఫ్ గెస్ట్ గా రమ్మని మరీ పిలిచారు. కానీ ఈ పరిస్థితిలో భార్గవిని తట్టుకుని నిలబడటం ఎంత కష్టమో ఆవిడ తెలుసుకోవట్లేదు. 2 సంవత్సరాల్లో మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన మనిషితో ఆవిడ పోటీ పడి మరోసారి భంగపడటం అవసరం అనిపిస్తోంది. లేదు రాజా, బలవంతులతో పోటీ పడితేనే మన బలం పెరుగుతుంది. కానీ ఆ పోటీ అంతవరకే ఉంటుందో లేక మరో ప్రతీకారానికి దారి తీస్తుందో తెలియక చాలా భయం వెంటాడుతోంది. ఏం జరుగుతుందో ఏంటో. వామ్మో, ఓరి నాయనో, ఎన్నెన్ని నగలు ఎన్ని పెట్టుకొని అమ్మోర్లా ఊరేగుతుందా? అబ్బో అబ్బో, ఈ నగలు పెట్టుకుంటే ఎంత బాగున్నావో తెలుసా అమ్మా? గుళ్ళో అమ్మోర్ని చూసినట్టుంది. దేశంలో బంగారం మొత్తం దీని దగ్గరే ఉన్నట్టుంది. దీన్ని చేసుకునేవాడెవడో కానీ పెళ్ళాన్ని వదిలేసి బంగారంతో బతికేయచ్చు. అమ్మా అమ్మా, ఇది ఎంత ఉంటుందమ్మా? రేటా వెయిటా? రేటమ్మా 10 లక్షలు. ఏంటలా పడేశావు? దాని రేట్ చెప్పాక బరువు అనిపించిందమ్మా. మరి ఇది 15 లక్షలు. అబ్బో, మరి ఇది 2 అబ్బోలు. అంటే 30 లక్షలా? మరి దీని వాల్యూ ఎంతో తెలుసా మావయ్య? ఎన్ని అబ్బోలమ్మా? అబ్బోలు కాదు, ఒక్కటే. వామ్మో. వామ్మో అంటే 50.
అమ్మా, అసలు మీ ఆడోళ్ళు ఇన్ని నగలు ఎలా పెట్టుకుంటారమ్మా? ఇదిగో ఇలా. అమ్మా, ఇవన్నీ ఎప్పుడు కొన్నావు తల్లా? చాలా కాలమైంది. మార్కెట్లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే అది నా మెళ్ళో ఉండాల్సిందే. ఓరి నాయనో, అయితే నువ్వు ఇప్పుడు చెప్పినవన్నీ కొన్నప్పటి రేట్లా? అవును. అయితే ఇప్పుడు కొనాలంటే బాగా ఖర్చు అవుతుందిగా? అవును. అది సరేనమ్మా, ఇవన్నీ ఇలా పందారం పెట్టి చూసుకుంటున్నావెందుకు? నాలాంటి వాడు ఇవన్నీ చూస్తే గుండె అవిపోవడానికా? రేపు జయంతి ఫంక్షన్ కి పిలిచింది మావయ్య, తప్పకుండా వెళ్ళాలి. మరందరి ముందు ఆ మాత్రం దర్పం చూపించకపోతే ఎలా? అందుకే ముందివన్నీ పెట్టుకుని ఎలా ఉంటాయా అని చూసుకుంటున్నాను. రిహార్సల్స్ అన్నమాట. బాగుందమ్మా, నీ రిహార్సల్స్ ఎంత గొప్పగా ఉంటే ఇక ఆ ప్రారంభోత్సవానికి ఇవన్నీ పెట్టుకొని ముస్తాబై వెళ్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్ము. అమ్మా, ఎందుకైనా మంచిది ఈ నగలన్నిటికీ కాపలా ఉండడానికి 2 వస్తాదులు మాట్లాడతానమ్మా. ఆ జయంతి ముందు బిల్డప్ ఇచ్చినట్టుంటుంది, నగలకి కాపలాగా ఉన్నట్టుంటుంది. ఏమంటావమ్మా? సరే కానీ అమ్మా, నువ్వు బాగా రిహార్సల్స్ చేయమ్మా. నేను ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను.